బాగేశ్వర్ బాబా ఈ పేరు అనేది చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఈ బాబా గారు ఎలా ప్రసిద్ధి అంటే ఈ బాబా గారు కేవలం ఆవు పేడతోనూ గోమూత్రంతో సర్వ రోగరి నివారిని తయారు చేసి మరి ప్రజలందరికీ ఎవరైతే భక్తులు ఉన్నారో వారందరికీ చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ బాబా గారికి ఏమైంది? పైన వీడియోలు చూసినట్లయితే బాబా గారికి ఆరోగ్య పరిస్థితి ఏదో చిన్న లోపం వచ్చింది అంతే. ప్రముఖ వైద్య రంగ నిపుణులు అందరూ కూడా బాబా చుట్టూ చేరి చక్కగా థర్మామీటర్ పెట్టి మరి బీపీని కూడా చెక్ చేస్తున్నారు. అంటే ఇక్కడ అన్ని రోగాలకి సర్వ నివారణగా వాడేటటువంటి మరి గోమూత్రము ఏదైతే ఆవు పేడ ఉందో దానిని ఎందుకు బాబా గారు ఉపయోగించట్లేదు అనేది ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. సో ఇదంతా ఇలా ఉంటే ఎందుకు అంటే ఒక్కొక్కసారి బాబా గారు ప్రసంగాల్లో ఏం చెప్తారంటే క్యాన్సర్ వచ్చినప్పుడు కూడా క్యాన్సర్ నివారణకు కూడా ఈ మందు వాడితే సరిపోతుందని చెప్తారు. మరి బాబా గారు ఆరోగ్యం బాగున్నప్పుడు మాత్రం ఎందుకు ఇవి ఉపయోగించట్లేదని చాలామంది నెటిజన్లు చెప్తున్నారు. ఇదంతా ఇలా ఉంటే ప్రస్తుతం ఏ దేవుడైనా ఏ స్వామీజీ అయినా మతాన్ని పరంగా అభివృద్ధి చేయాలి తప్ప ఏదైతే వైద్యపరంగా ప్రజల్ని బాధ పెట్టే విధంగా మతాల రూపంలో కులాల రూపంలో ప్రజలు విడగొట్టి వారి అనారోగ్యాన్ని కూడా పాడు చేసే విధంగా ఉండకూడదని ప్రస్తుతం నెటిజన్లందరూ చెప్తున్నారు. సో ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో 12 లక్షలకు పైగా స్వామీజీలు ఉన్నారని చెప్తుంటారు. అయితే మీరందరూ కూడా కాలజ్ఞానం తెలిసిన వాడు, వాళ్ళకి ఫ్యూచర్ తెలిసి ఉంటుంది, అలాగే ఒక మనిషిని చూస్తే చెప్పేస్తారు వాళ్ళు ఎలా సమస్యలు ఉన్నారో ఎలా పరిష్కరించో చెప్పొచ్చు అంటారు. కానీ ఇప్పుడు ఇంటర్నెట్లో ఒక వీడియో అయితే బాగా వైరల్ అవుతుంది. ఏంటంటే మరి గ్యాస్ సిలిండర్ల కొరత వచ్చినప్పుడు ఈ బాబాలు ఎందుకు ముందే చెప్పలేదు, చెప్పుంటే కనీసం మేము 2-3 సిలిండర్లు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాం కదా చెప్పేసి కొంతమంది కామెడీగా కూడా దీన్ని పోస్ట్ చేస్తున్నారు.